ఈరోజు బైబిల్లోనండి లేవీకాండం 11వ అధ్యాయం ధ్యానించుకుందాం. ఇదిగో లేవీకాండం 11వ అధ్యాయం 45వ వచనం చూసినప్పుడు, నేను మీకు దేవుణ్ణి ఉండుటకు ఐగుప్తులో నుండి మిమ్మల్ని రప్పించిన యెహోవాను, నేను పరిశుద్ధుడను గనుక మీరును పరిశుద్ధులే ఉండవలెను. ఇదిగో దేవుడు ఇక్కడ తెలియజేస్తున్నాడు, నేను మిమ్మల్ని ఐగుప్తులో నుంచి విడిపించిన వాను, నేను మీ దేవుణ్ణి అని చెప్తున్నాడు. ఇదిగో దేవుడు ఇక్కడ మొదటగా తన క్లెయిమ్ చేసుకుంటున్నాడు, నేను మీ సృష్టికర్తని, మీ క్రియేటర్ని. అంత మాత్రమే కాదు, నేను మిమ్మల్ని విమోచించిన వాడిని, మీరు ఇడేమని కూడా. అందుని బట్టి నేను మీ దేవుని తెలియజేస్తాను. అవును, దేవుడు మనల్ని సృష్టించిన వాడు మాత్రమే కాదు, ఆయన మనల్ని విమోచించిన వాడు కూడా. అందుని బట్టి ఆయన మనకు దేవుడే ఉండడానికి ఎంతైనా అర్హుడు. అదే దేవుడు తెలియజేస్తున్నాడు, మీరు ఇక్కడ కొన్ని వాటిని తినాలి తినకూడదు అని చెప్పి ఈ అధ్యాయం మొత్తంలో చూపిస్తున్నాడు. ఆ విధంగా ఎందుకు అలా చేశాడు దేవుడు అంటే, ఇదిగో దేవుడు కడుపు మీద కూడా అధికారం తెచ్చుకోవాలనుకుంటున్నాడు. అవును, మన తిండి విషయంలో మనం ఎవరి మాట వినం. అయితే దేవుడు అంటున్నాడు, మీ తిండి విషయంలో కూడా నేను రూల్స్ పెడతాను, మీరు పాటిస్తారా? ఎందుకంటే నేను మిమ్మల్ని సృష్టించిన వాడిని, మిమ్మల్ని విమోచించిన వాడిని, నా మాట మీరు పాటిస్తారా అని. ఎందుకు ఇలా చేశారు అంటే, బహుశా ఇశ్రాయేల్ ఆరోగ్యం కోసం, ఇశ్రాయేల్ని అన్యుల నుంచి వేరు చేయడానికి, తన మాట వింటున్నారో లేదో తెలుసుకోవడానికి. అవును, కొద్దిలో నమ్మకం ఉన్నవాడు అధికంలో కూడా నమ్మకం ఉంటాడు. అయితే ఇశ్రాయేల్ ఆ విధంగా ఉన్నారా లేదా, ఇశ్రాయేల్ నేను ప్రత్యేకంగా ఉంచుకోవాలనుకుంటున్నాను, ఆ విధంగా ఉంటారా లేదా అని చెక్ చేయడానికి దేవుడి విధంగా పవిత్రమైన అద్భుతమైన జంతువులు పెట్టాడు. మరి అయితే ఇప్పుడు మనకు డౌట్ వస్తే, మనం దీన్ని పాటించాలా? మనకు కూడా పవిత్రత అనే ఉన్నాయంటే, ఇదిగో దేవుడు అంటున్నాడు, నేను పరిశుద్ధిని కనబట్టి మీరు పరిశుద్ధిలో ఉండాలి. ఇదిగో మన పరిశుద్ధత మనం ఆజ్ఞల్ని పాటించడం ద్వారా కాదు, కానీ దేవునికి విధేయులై ఉండడం వల్ల వస్తుంది. అయితే కొత్త నిబంధనలో పౌలు గారు అంటారు, మనం ఏది కూడా తినదగినది కాదు, ప్రార్థించి కృతజ్ఞతాస్తుతులు చెల్లించి ఏది తీసుకున్నా అది ఖచ్చితంగా పవిత్రమే. కాబట్టి మనం ఇక్కడి నుంచి ఈ ఆజ్ఞలు పాటించట్లేదు. తినదగింది మన దగ్గర ఏమీ లేదు. దేవునికి స్తుతులు చెల్లించి దేన్నైనా మనం తినవచ్చు, ఎందుకంటే దేవుడు సృష్టించిన ప్రతిదీ పరిశుద్ధమైనది. అయితే ఎవరైనా ఒకరు నేను ఇది తినకూడదు అని పెట్టుకుని తినకపోతా ఉంటే, దేవుడు చెప్తున్నాడు, ఇదిగో నువ్వు దాన్ని తినకపోవడాన్ని బట్టి పరిశుద్ధుడు కాదు, నీవు నన్ను విశ్వసించడాన్ని బట్టి, నాకు విధేయుడే ఉండడాన్ని బట్టి మాత్రం పవిత్రమని తెలియజేస్తుంది. అవును, తినడంలోనూ తప్పలేదు, తినకపోవడంలోనూ తప్పలేదు. అయితే మనం పరిశుద్ధం అయ్యేది మాత్రం దేవునికి విధేయులమై ఉండడం వల్లే. దేవుడు హృదయాన్ని చూస్తాడు, బహిరంగంగా కాదు. అవును, ఆయన అంతరంగాన్ని పరీక్షించాడు. ఆయన ఆజ్ఞలకు విధేయులై ఉండి ఆయన చెప్పిన దాన్ని చెప్పినట్లు చేస్తూ ఉంటే అంతే చాలు. ఇదిగో మనం ధర్మశాస్త్రానికి లోనైన వారం కాదు, ధర్మశాస్త్రానికి ఇక మన మీద అధికారం లేదు. క్రీస్తే మన అధికారి, ఆయనే మన శిరస్సు. ఆయనకు మన సర్వాన్ని అప్పగించుకుని ఆయన చిత్తంలో నడవడం, ఆయన సువార్తను మనం చేయడం, ఆయన రూపాన్ని మనలో మనం ప్రతిబింబించుకొని చేయడం, ఇది దేవుడు మనలో కోరుకునేది. మరి ఆ ప్రకారం నడుచుకుందామా? చిన్న ప్రార్థన. పరలోకమందు తండ్రి, ఇదేనా ఇచ్చిన వాక్యాన్ని బట్టి నీకు వందనాలు తండ్రి. దేవా, నేను పరిశుద్ధుని కాబట్టి మీరు పరిశుద్ధులు ఉండాలని తెలియజేస్తున్నావు. దేవా, నువ్వు మా సృష్టికత్వమని, నువ్వు మా విమోచకుని తెలియజేస్తున్నావు. అందుని బట్టి నువ్వు మా దేవుడివి అని తెలియజేస్తున్నావు తండ్రి. నీకు విధేయులు ఉండాలని కోరుకుంటున్నావు. దేవా, నువ్వు పరిశుద్ధుడు బట్టి మేము నువ్వు పరిశుద్ధులే ఉండాలని తెలియజేస్తున్నావు తండ్రి. అట్టి విధంగా ఉండే భాగ్యం మాకు హృదయం, నీ ఆత్మను నీ కృపను మా మీద మెండు ఉంచుకుని వేడుకోవచ్చు. నా ప్రభును ప్రియరక్షకుడు నజరేయుడైన యేసుక్రీస్తు నామములో చిన్ని ప్రార్థన అడిగి వేడుకుని పొందుకుని నిన్ను స్తుతిస్తున్నాను పరలోకపు తండ్రి. ఆమెన్, ఆమెన్, ఆమెన్. గాడ్ బ్లెస్ యూ. హ్యావ్ ఎ బ్లెస్డ్ డే.